వివిఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. 2025 ఆగస్టు మాసం 23వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. మఖా నక్షత్రాధిపతి కేతువు. మేషరాశి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఉన్న ఇబ్బందులు గొడవలు అధిగమించుతారని సూచిస్తుంది ఈరోజు చంద్ర సంచారం. అయితే అన్నింటా అంత అనుకూలంగా లేదు. మిగతా విషయాలకి జాగ్రత్త. ప్రాథమిక విద్యార్థులకైతే బాగుంది. వృషభ రాశి. ఈరోజు వీరికి అతి సామాన్యంగా ఉంది. ముఖ్యంగా కుటుంబంలో మద్దతు ఉండదు. అపార్థాలు గొడవలు సూచిస్తున్నాయి. విద్యార్థులు విద్యకై చాలా ఏకాగ్రత కోల్పోతారు. సిబ్లింగ్స్తో స్నేహితులతో అయితే బాగుంది. మిథున రాశి. ఈరోజు వీరు ఖర్చులను అదుపు చేసుకోవాల్సి ఉంది. వైవాహిక జీవితంలో సమస్య ఎదురవచ్చు. మిగతా బాగుంది. కొద్దిపాటి పని అలసట ఉంటుంది. కర్కాటక రాశి. ఆరోగ్యానికి అయితే కొద్దిపాటి శ్రద్ధ అవసరం. కుటుంబంలో అలజడి లేదా గొడవలకి రుణాలు చెల్లింపులు వసూలుకి మంచి రోజు. మిగతా అంతా బాగుంది. సింహరాశి. ఈరోజు వీరికి అన్నింటా బాగానే ఉంది, కానీ కుటుంబ విషయాలకి ఖర్చుల విషయాలకి శ్రద్ధ అవసరం. కన్యా రాశి. వీరి ఆరోగ్యంకి చాలా శ్రద్ధ పెట్టాలి. అలాగే వృత్తి ఉద్యోగాలకి కుటుంబ సంబంధాలకి కూడా కేర్గా ఉండాలి. ఈరోజు ప్రయాణాలకు అవకాశం. తులారాశి. ఈరోజు మానసిక ఒత్తిడికి గురి అవుతారనేది సూచిస్తుంది. జీవిత భాగస్వామితో వివాదాలకు దిక్కండి. స్త్రీలకు దూరంగా ఉండండి. కుటుంబ గొడవలు వ్యాపార విషయాలకి జాబులో కూడా సహ ఉద్యోగులతో మాట జాగ్రత్తగా మాట్లాడండి. వృశ్చిక రాశి. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. లైఫ్ పార్ట్నర్తో కొంత వివాదాలకి ఉండేది ఉంది. ఆరోగ్యం ఆదాయానికి సామాన్యంగా ఉంది, అయినా ధైర్యంగా ఉంటారు. త్వరితగతిన నిర్ణయాలకి మంచి రోజు. ధనుసు రాశి. ఈరోజు సంతోషంగా ధైర్యంగా ఉంటారు. పనిలో ప్రమోషన్స్ ఆశించవచ్చు. తోబుట్టువులు బంధువులతో మంచి సంబంధాలు ఉన్నాయి. జీవిత వ్యాపార భాగస్వామితో కొంత మనస్పర్ధకు అవకాశం. విద్యార్థులకు కష్టకాలంగా ఉంది. మకర రాశి. ఈరోజు మానసికంగా కొంత కష్టకాలంగా ఉండొచ్చు. శారీరక నొప్పి, బలహీనత, మానసిక శాంతి బాధకి గురయ్యేది సూచిస్తుంది. వృత్తి ఉద్యోగాలకి అసలు అనుకూలంగా లేదు. స్త్రీలతో వివాదాలు అవాయిడ్ చేయాలి. కార్యాలయంలో ప్రేమికులకి బాగుంది. దొంగతనం పట్ల జాగ్రత్త. కుంభరాశి. ఆహార విషయంలో జాగ్రత్తగా నియమంతో ఉండాలి. కొద్దిపాటి విశ్రాంతి అవసరం. వైవాహిక జీవితంలో ఇతరుల జోక్యం ఉండే అవకాశం ఉంది. అవగాహనతో ఉండాలి. జాబులో ఆకస్మిక మార్పులు, సమస్యలు, ఇబ్బందులకి తప్ప మిగతా బాగుంది. ఆర్థికంగా కూడా బాగుంది. మీనరాశి. ముఖ్యంగా ఈరోజు వీరు ఎక్కువగా ఖర్చు చేసేది సూచిస్తుంది. 6లో కేతు మీద చంద్ర సంచారం. ఆర్థిక విషయాలకి 7లో కుజుడు అనుకూలంగా లేడు. ఆర్థిక అధిపతి అనుకూలంగా లేడు. విద్యార్థులకైతే బాగుంది, సామాన్యంగా ఉంది. ఈరోజు ఈ మీన రాశి వారికి సంబంధాలకి వివాదాలకి ఆస్కారం. ఆర్థిక విషయాలకి నలుపు రంగు దుప్పట్లు పేదలకి పెంచిన మెరుగవుతుందని పండితుల వ్యాఖ్య. ఈరోజు గణపతి ఆరాధన, సూర్యారాధన, శనికి, సుబ్రహ్మణ్యానికి అభిషేకం శ్రేయస్కరం.